అయితే ఇక్కడ జరిగినటువంటి దాంట్లో ఎవరిది ఏం తప్పు, ఈ సంఘటన జరిగిందని చెప్పాం. 8 గంటల దగ్గర నుంచి 9 గంటల మధ్యలో జరిగినటువంటి సంఘటన అంతా మనం ఇక్కడ తెలియజేశాం. ఇందుట్లో ఎవరిది ఏమి తప్పు అని అంటే అసలు టీటీడీలోనే అసలు ఈ ఆలోచన క్రమంలో అసలు వైకుంఠం లేదా తర్వాత జరిగేటువంటి ద్వాదశి ఈ రెండింటికి సంబంధించిన 2 రోజుల కార్యక్రమానికి 2,20,000 టోకెన్లు ఇస్తామని చెప్పని టీటీడీ ప్రకటించడం, అది కూడా నిర్ణయిస్తామని ప్రకటించడం, అది కూడా 12 గంటల తర్వాత ఇస్తామని చెప్పడం. అంటే ఈ క్రమంలో ఇవన్నీ కూడా అమ్మో చాలామంది వస్తున్నారు, వేల మంది వస్తున్నారు, లక్షల మంది వస్తున్నారు, మనకి టికెట్ ఎటువంటి పరిస్థితుల్లో దర్శనం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తాము, దర్శనం చేసుకోకపోతే మనకు ఎంతో అన్యాయం జరిగినట్టుగా ఫీల్ అవుతామనేటువంటి ఒక భయంతో ఒక బాధతో వాళ్ళంతా కూడా ఇక్కడికి రావటం, వచ్చినటువంటి వాళ్ళందరూ ఎటువంటి పరిస్థితుల్లో దర్శనం చేసుకోవాలనేటువంటి ఒకే ఒకమైన భావన, ఎంతో కష్టపడి వచ్చాము ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళాలనేటువంటి ఆ భావనతో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడికి రావటానికి కూడా 3 ప్రధానమైనటువంటి కారణాలని ఇక్కడికి వచ్చినప్పుడు మనకు స్థానికులు తెలియజేస్తున్నారు. యాక్చువల్గా ఇది తిరుపతి పట్టణం నడి సెంటర్లో ఉంటుంది, కానీ ఇది చాలామందికి తెలియదు. కానీ రైల్వే ట్రాక్ దగ్గర దిగినటువంటి వాళ్ళని, బస్టాండ్ దగ్గర దిగినటువంటి వాళ్ళని, ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఆటో వాళ్ళు మీకు టిక్కెట్లు కావాలా, మీరు దర్శనానికి వెళ్తున్నారా, రాండి అని చెప్పని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం. అంటే వాళ్ళు పాపం మంచి చేద్దామనే ఉద్దేశం ఉండొచ్చు, కానీ ఎక్కువ మందిని ఈ ప్రాంతానికి తీసుకురావటం, ఇక్కడ తీసుకొచ్చి ఆ వ్యానుల్లో ఆటోల్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడంతో వాళ్ళందరికీ కూడా ఎక్కడ చనిపోయినటువంటి వాళ్ళలో తమిళనాడుకు చెందినటువంటి వాళ్ళు, శ్రీకాకుళానికి చెందినటువంటి వాళ్ళు, వైజాగ్కు చెందినటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడో ఏ ప్రాంతానికి ఎక్కడెక్కడో ఏ ప్రాంతం వాళ్ళు కూడా తెలియదు. ఇక్కడ వచ్చినటువంటి 200-500 మందిలో ఎవరికి తెలియదు, ఎవరు ఏ ప్రాంతం వాళ్ళు తెలియదు, ఎవరికి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కూడా లేదు. ఒక్కొక్క టీం రావటం వాళ్ళు వెళ్ళిపోవటం, ఒక్కొక్క టీం రావటం లోపలికి వచ్చేయటం. అంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనానికని వాళ్ళందరూ తీసుకొచ్చి వదిలిపెడితే ఓహో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో పాటు మనం కూడా దర్శనానికి వెళ్ళొచ్చు, ఇక్కడే కావాలి ఇచ్చేది అనేటువంటి భావనతో 1 by 1 ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రధానమైనటువంటి లోపం, ఈ పార్కులోకి ఎవరు అలౌ చేశారు, అసలు ఈ పార్కులోకి ఉంచాలనేటువంటి నిబంధన టీటీడీ కానీ పోలీస్ శాఖ నిర్ణయించిందా, మరి నిర్ణయించకుండానే ఇటువంటి ఆలోచనని చేపట్టారా? ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో ఆ క్రమంలో జరిగినటువంటి ఆ సంఘటనకి మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఆ గేటు ఓపెన్ చేయకపోతే ఒక మహిళ చనిపోతుంది, మీకు బాధ్యత లేదా అని పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తారు. మరి ఆ గేటు ఓపెన్ చేస్తే ఏం జరిగిద్ది అనేటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కావచ్చు, టీటీ కావచ్చు భావించి ఉండకపోదు. కానీ గేటు ఓపెన్ చేశారు, గేటు ఓపెన్ చేసి టికెట్ల కోసం ఓపెన్ చేశారని పైన పడిపోయారు. మళ్ళీ గేటు వేసేస్తున్నారు, ఆ మహిళల వరకు బయటికి తీశారు, గేటు వేసేస్తున్నారంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక భయం. ఇంత పెద్ద క్రమంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. టీటీడీ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి ఒక సంఘటనని, ఎప్పుడూ లేనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనని చోటు చేసుకుంది. ఈ 6 మంది ఎవరైతే చనిపోయినటువంటి వారందరికీ కూడా ఇక్కడ తిరుపతి ప్రజలు మనం చూడొచ్చు, వాళ్ళు బ్యానర్స్ కట్టారు, అందరూ కూడా ఆ సిస్టంలో అంటే పాపం వాళ్ళు ఒక దర్శనానికి, దేవుడు భగవంతుడి దర్శనానికి వచ్చి ఒక అనుకోని సంఘటనతో వాళ్ళందరూ చనిపోయారనేటువంటి బాధ ప్రతి ఒక్కరిలో కూడా వ్యక్తం అవుతుంది. సరే, ఈ అంశంలో సరే ఇది ఇంతవరకు. మరి బాధ్యత ఎవరిది? టీటీడీ బాధ్యత ఏంటి అసలు ఇందులో? టీటీడీ 1,20,000 టోకెన్లు ఇస్తామని చెప్పడం ఏంటి, దానికి టైం బాండ్ క్రియేట్ చేయటం ఏంటి, ఆన్లైన్లో టోకెన్లు ఎందుకు ఇవ్వకూడదు, లేదా దీనికి సంబంధించి పైకి అలౌ చేసి పైన దశల వారీగా ఎందుకు ఇవ్వకూడదు? ఇంత పెద్ద సిస్టంలో ఇంత పెద్ద ఎంప్లాయీస్, ఇంత పెద్ద వ్యవస్థలు, ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ, మరి ఇంత పెద్ద ప్రతిష్ట కలిగినటువంటి టీటీడీ ఎందుకు ఈ సిస్టమ్ని మానిటరింగ్ చేయలేకపోయింది, ఎందుకు దీన్ని ప్రణాళికను రూపొందించలేకపోయింది అనంటే సమన్వయ లోపం కారణమా, లేక అనుభవ రాహిత్యం కారణమా, లేక ఆలోచన విధానాల్లో కారణమా, లేక ఇదే సిస్టమ్ని కొనసాగిస్తే ఇబ్బంది ఉండదు అనేటువంటి కారణమా, లేక ఇంతకంటే మార్గం లేదు అనేటువంటి ఆలోచన? మరి ఏమైంది? ఎందుకు టీటీడీ దీనికి ఒక ప్రణాళికను రూపొందించలేకపోయింది? ఇంత పెద్ద వ్యవస్థ ఉండి, ఇంత పెద్ద సిస్టమ్ ఉండి ఎందుకు దీన్ని ఇటువంటి పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోయింది అనేటువంటి దానికి కూడా ఒక ప్రణాళిక, ఒక అంశం. అదేవిధంగా పోలీస్ శాఖ ఇప్పుడు ఎవరైతే ఈ సంఘటన మొత్తానికి బాధ్యుడు, ఎవరైతే ఎస్పీ సుబ్బారాయుడిని చేస్తూ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా టీటీడీ శ్రీధర్, ఎవరైతే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీధర్ని, అదేవిధంగా డిఎస్పీగా ఉన్నటువంటి రమణ కుమార్, డిఎస్పీ రమణ కుమార్ని సస్పెండ్ చేయడం జరిగింది. డిఎస్పీ రమణ కుమార్ ఇక్కడ స్పాట్లో ఉన్నారు. డిఎస్పీ రమణ కుమార్కి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఈ అంశం విషయంలో ఆయన లోపభూయిష్టంగా వ్యవహరించాడు,
విధానపరంగా వెళ్ళలేకపోయాడు, ఎవరైతే పోలీస్ శాఖ అధిష్టానం ఇచ్చినటువంటి రూల్స్ను ఫాలో కాలేకపోయాడు అనేటువంటిది ఆయన మీద వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఆయన ఈ పార్కులోకి ఇంతమందిని అలౌ చేస్తున్నప్పుడు, అరే ఇంతమంది అలౌ చేస్తాం, గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారిగా మీద పెడతారే అనేటువంటి ఆలోచనని ఆయన చేయలేకపోవటం ఆయన బాధ్యతారాహిత్యతనం అయి ఉండొచ్చు. కానీ లోపలికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి దాన్ని ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసి లేదా రోప్ పార్టీ చేసి వాళ్ళందరినీ జాగ్రత్తగా 1 by 1 లోపలికి పోలీసులను పంపించి వాళ్ళని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లేటువంటి ఆలోచన చేయలేకపోవచ్చు. అయితే అతను గేటు ఓపెన్ చేయడానికి గల కారణం అక్కడ హ్యూమన్ యాంగిల్ ఉంది. ఒక మహిళ అపస్మార స్థితిలో ఉంటుంది కాబట్టి ఆమె ఓపెన్ చేయాల్సిన పరిస్థితి. మరి ఇటువంటి దాంట్లో మరి ఇప్పుడు రమణ కుమార్ సస్పెండెడ్, ఆయన బాధ్యత అనాలోచితమైనటువంటి నిర్ణయాలు బాధ్యతారాహిత్యంగా ఆయన మీద చెప్తున్నారు. మరి ఎస్పీ సుబ్బారాయుడిని బదిలీ చేశారు, శ్రీధర్ని బదిలీ చేశారు, అదేవిధంగా గౌతమిని బదిలీ చేశారు, మరి జేఈఓ. మరి ఇక్కడ ఈ ముగ్గురు యొక్క పాత్ర, ఎస్పీ సుబ్బారాయుడు మనం చూసినట్లయితే ఎవరైతే తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బారాయుడు, మనం ఆయనకు సంబంధించి మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ రామానాయుడు ఆ స్కూల్లోకి వెళితే మొత్తం సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల నుంచి కంటిన్యూగా మానిటరింగ్ చేయడం కోసం ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ సెల్ పెట్టి అక్కడి నుంచి ప్రతి వీడియోలో ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి అబ్జర్వేషన్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని కౌంటర్స్లో పెట్టి వాటన్ని అబ్జర్వేషన్ చేసేటువంటి ప్రక్రియకి ఆయన శ్రీకారం చుట్టాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్ని ఆయన అంచనా వేయలేకపోయాడు, లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆయన స్పష్టంగా తెలియజేయలేకపోయారు. ఆయన అక్కడి నుంచి వీళ్ళతోటి మానిటరింగ్ చేసినప్పుడు వదిలేమన్నా కానీ వాళ్ళు చూద్దామనేటువంటి భావనతో వాళ్ళు నెగ్లిజెన్స్ చేసి ఉండొచ్చు. ఏదైనా కానీ ఇవాళ దానికి ఆయన నైతిక బాధ్యత వహించారు. ఎప్పుడైతే సుబ్బారాయుడు కూడా ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడినప్పుడు ఎవరిని నేను నిందించను, దీనికి నైతిక బాధ్యత నేను వహిస్తానని చెప్పని ఆయన కూడా మీడియా ముఖంగా మాట్లాడాడు. దానికి ఆయన తన ఏదైతే ఇక్కడ సర్వీస్ చేయాలనుకున్న దానికి ఆయన ఈ తప్పుని తన డిపార్ట్మెంట్ లోపంగా ఒక ఎస్పీగా తన బాధ్యతని తన మీద వేసుకున్నారు. సరే ఏదైనా కానీ ఇప్పుడు ఆయన మరి శ్రీధరు, మరి అదేవిధంగా గౌతమి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు బదిలీ కావటం జరిగింది. మరి మిగిలినటువంటి ఇద్దరిని అయితే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు అంటారు రమణ కుమార్ని, అదేవిధంగా గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని, వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇది పోలీస్ శాఖకు సంబంధించినంత వరకు. ఇక దీంట్లో ఉన్నటువంటి దాంట్లో ఇక ప్రభుత్వం మరి టీటీడీకి సంబంధించినంత వరకు మరి దీని మీద రివ్యూ చేసిందా, లేదా అసలు ప్రణాళికకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక టీటీడీ చేసుకుంటుంది, టీటీడీ చేయగలుగుతుంది. ఎవరైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కావచ్చు, ఈవో శ్యామలరావు గారు కావచ్చు, అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి కావచ్చు, వీళ్ళ ముగ్గురు ఇంతకుముందు గతంలో జరిగినటువంటి 2-3 కార్యక్రమాలు బాగా చేశారు కాబట్టి ఇది కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు అనేటువంటి భావనతో వాళ్ళ దృష్టి చేయలేకపోయారా? ఏదేమైనా కానీ వాళ్ళ సమన్వయ లోపం, టీటీడీ సమన్వయ లోపం, పోలీస్ యంత్రాంగానికి టీటీడీకి సమన్వయ లోపం, కింద అధికారులకి పోలీస్ యంత్రాంగానికి సమన్వయ లోపం, పైన ఉన్నటువంటి వాళ్ళకి కింద ఉన్నటువంటి వాళ్ళకి సమన్వయ లోపం. ఏదైతేనేమి టీటీడీ ప్రతిష్టకి మచ్చ ఏర్పడింది, టీటీడీ పరువుకి మచ్చ ఏర్పడింది. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఒక సంఘటనని ఇప్పుడు చోటు చేసుకోవడం జరిగింది. మరి ప్రతిదానికి కూడా ఎవరికి జరిగింది నష్టం అనంటే, ఎవరికి జరిగింది కష్టం అనంటే, ఎవరికి జరిగింది అనంటే టీటీడీకి జరిగింది. చరిత్రలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా టీటీడీకి సంబంధించి ఫలానా రోజు ఫలానా వైకుంఠ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు ఇలా తొక్కిసలాటలో చనిపోయారనేటువంటి అంశం చరిత్రలో అలా ఉండిపోతుంది. మరి జరిగినటువంటి నష్టం టీటీడీది ఎక్కడ అంటే మొత్తానికి సమన్వయ లోపం కారణంగా చెప్తూ ఉన్నారు. సరే కింద మనం చూసినప్పుడు కింద టీటీడీ ఈవో ఎవరైతే శ్యామలరావు గారు ఉన్నారో వారిది దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర. కింద క్యూలైన్లు కావచ్చు, కింద నుంచి టోకెన్లు కావచ్చు, లేదా పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన బాధ్యతలో ఉంటుంది. అదేవిధంగా ఎస్పీ సుబ్బారాయుడు ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయటం, భక్తులను క్యూలైన్లో పంపించడం, ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవటం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ బాధ్యత ఉంటుంది. విజిలెన్స్ వీటికి సంబంధించి ఏదైతే బారీ గేట్స్ లేదా ఇతర అంశాలు వాళ్ళని పర్యవేక్షించాల్సిన అంశం ఉంటుంది. మరి ఎన్నిటినీ పర్యవేక్షించాల్సినటువంటి కింద ఈ వ్యవస్థలోనే ఎక్కువగా చోటు చేసుకోవటం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటన.